ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నీ పుస్తకాన్ని తాకు బిడ్డ, నువ్వు ఊహించిన గుడ్ న్యూస్ వింటావు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ జీవితం అనే గొప్ప పుస్తకంలో ఒక్కొక్క పేజీ ఒక్కొక్క అనుభవాన్ని నేర్పిస్తుందమ్మా. అందులో కొన్ని తియ్యనైన మధురానుభూతిని అనిపిస్తాయి, మరికొన్ని మాత్రం చేదుగా ఉండిపోతాయి. ఏదేమైనా సరే ఎప్పటికీ మంచి, చెడు, సుఖం, దుఃఖం అన్నీ కూడా అందులో ఉంటాయమ్మా. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలనిపిస్తుంది. చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగా భరించాల్సి ఉంటుంది. దేన్నైనా సరే తట్టుకునే శక్తి నీలో ఉండాలమ్మా. నువ్వు ఎప్పుడు ఎవరి గురించైనా సరే ఎక్కువగా ఆలోచించొద్దు. అది నీ మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా సరే దైవ నిర్ణయమని భావించు. అప్పుడు నీ మనసు చాలా తేలిగ్గా, హాయిగా ఉంటుంది. చూడు బిడ్డ, పరిస్థితులు చూసే వాళ్ళకి ఒకలా, అనుభవించే వాళ్ళకి ఒకలా అనిపిస్తుందమ్మా. ఎప్పుడు కూడా అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. ప్రచారం చేసేవారి దగ్గర ఎప్పుడు కూడా న్యాయం ఎదురు చూడకూడదు. అలాగే ధనవంతుని దగ్గర ప్రేమను కూడా ఎదురు చూడకూడదు. ఎవరైనా సరే డబ్బులు సహాయం చేయని వారి దగ్గర డబ్బులు కూడా ఎదురు చూడకూడదు. బంధువుల దగ్గర నీతి, నిజాయితీ కూడా ఎదురు చూడకూడదమ్మా. ఎందుకంటే అవి కొంతమందిలో మాత్రమే ఆ లక్షణాలుంటాయి. అర్థమవుతుందా తల్లి? నువ్వు ఆశించిన ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ యొక్క గుణాలు ఉండకపోవచ్చు. అందువల్ల నువ్వు నిరుత్సాహపడద్దమ్మా. అందుకే నీ బాబా ఎందుకు చెప్తున్నారో అర్థమవుతుంది కదా తల్లి. ఎవరి దగ్గర కూడా దేన్ని కూడా ఆశించవద్దు. నీ సొంత కాళ్ళపైన నువ్వు నిలబడడానికి ప్రయత్నించి చూడు బిడ్డ. అసలు జీవితంలో దేనికోసం కూడా నువ్వు శాశ్వతంగా ఎదురు చూడకమ్మా. నమ్మకంతో ఏ పనైనా మొదలుపెట్టు. తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు. నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను. చూడమ్మా, నువ్వు చేసే పనిలో కూడా అభివృద్ధి లేదు కదా. ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి కదా. అన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను. కాలం అనేది గడుస్తూ ఉన్నా సరే, సంవత్సరాలు దాటిపోతున్నా సరే, నీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. నీ జీవితంలో ఏమాత్రం కూడా ఆనందం, ప్రశాంతత లేదు కదా. కుటుంబంలో సైక్యత కూడా లేదు కదా తల్లి. అనవసరమైన విషయాల వల్ల గొడవలు, లేనిపోని సమస్యలు ఎదుర్కొని అష్ట కష్టాలు అనుభవిస్తున్నావు కదా. అవన్నీ నేను చూస్తూ ఉన్నానమ్మా. చూడు తల్లి, ఇది నీ తప్పు ఏమాత్రం కూడా కాదు బిడ్డ. నీ యొక్క కర్మఫలాల వల్ల నీకు ఇలా జరుగుతూ ఉంది. దిగులు పడద్దు. వీలైనంత వరకు ఇతరులకి సహాయం చేస్తూ ఉండు. ఆపై నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక నీ కష్టాలన్నీ తీరిపోయి కోట్ల డబ్బు నీ సొంతమవుతుందమ్మా. నీ ఆర్థిక సమస్యల నుంచి అన్నీ కూడా నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా తోడుగా నేనుంటాను బిడ్డ. నీకు మాటిస్తున్నాను కదా. ప్రశాంతమైన జీవితం నీ సొంతమవుతుంది. ఇక నువ్వు హాయిగా ఉండు. నన్ను మనసులో తలుచుకొని ఈ యొక్క పుస్తకాన్ని తాగావు కదా తల్లి. నీ యొక్క కోరికలన్నీ నేను తీరుస్తానమ్మా. అలాగే నువ్వు కని విని ఎరిగినటువంటి ఒక గుడ్ న్యూస్ అతి త్వరలోనే నీ చింతకు చేరిపోతుంది. నువ్వు బాధపడద్దు. ఇక నీ జీవితం అంతా కూడా శుభకార్యాలతో నిండిపోతుంది. ఇకనైనా సరే కాస్త నీ మనసును అదుపులో ఉంచుకో. అన్నీ మారుతాయి. అలా మారేలా నేను చేస్తాను బిడ్డ. నేను నా బిడ్డలందరూ కూడా ఒక దారి చూపిస్తాను. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆ దాన్ని ఎవరైతే మంచిగా గమనించి ఆ దారిలో నడుస్తారో వారు ఎన్నో గెలుపులు చూస్తారు. కాబట్టి కాస్త కళ్ళు తెరిచి చూడమ్మా. మనసుని నాపైన నిలువు. తప్పకుండా నీకైన దారి కనిపిస్తుంది. ఎక్కడైతే నీకు అవమానం జరిగిందో అక్కడే నువ్వు గెలిచేలా నేను చేస్తాను. ఎవరైతే నిన్ను హీనంగా చూస్తారో వారి నీకు సేవ చేయడానికి అందరికన్నా ముందు ఉంటారు. నువ్వు అలా మంచి మనసుతో ఉండు చాలు. కాలం అనేది ఎలా మారుతుందో నీకే తెలుస్తుంది. నువ్వు నన్ను ఎలా చూస్తే నీకు అలాగే కనిపిస్తాను. నన్ను ధైర్యం అనుకుంటే అలానే ఉంటాను. గురువు అనుకుంటే గురువులా మారుతాను.
నువ్వు నన్ను ఒక పకీర్లా అనుకుంటే నేను కూడా అలానే ఉంటాను బిడ్డ. నీ తండ్రిలా అనుకుంటే అలానే మారుతానమ్మా. నువ్వు ఎలా పిలిచినా, నన్ను ఎలా ఆరాధించినా నేను ఇష్టంగానే పలుకుతాను. నువ్వు కోరినవి కోరినట్లు నీకు అందిస్తాను బిడ్డ. ఇక ఆనందమేగా. ఇక నువ్వు ఏది కోరినా సరే వెంటనే తీరుస్తాను. అస్సలు సందేహించకు తల్లి. నువ్వు అందరి ముందు గౌరవంగా బ్రతకబోతున్నావమ్మా. కోట్ల ధనం నీ సొంతం కాబోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉండు. అప్పుడే ధనాన్ని శాశ్వతంగా నీతో ఉండేలా చేస్తాను. చూడు తల్లి, మరొక విషయం, అన్యాయం మార్గంలో అస్సలు వెళ్ళవద్దు. నీకు ఉన్న దాంట్లోనే ఇతరులకి సాయం చేస్తూ ఉండు. లేకపోతే సాయం చేయకుండా ఉండగానే ఎవరిని కూడా అవమానించకు. ముఖ్యంగా నీ సహాయం కోరిన వారిని ఎప్పుడు కూడా అవమానించొద్దు. ఎవరిని కూడా హేళన చేయొద్దు. ఎవరిని కూడా అనవసరంగా ఒక మాటని బాధ పెట్టొద్దు. అర్థమవుతుంది కదా తల్లి? నా ఆశీర్వాదం ఎప్పుడు కూడా నా బిడ్డలపై ఉంటుంది. హాయిగా ఉండు. ఇక అన్నీ కూడా నీకు మంచి రోజులే బిడ్డ. ఇక అన్నీ కూడా నీకు అంటే శుభవార్తలే. ఇక నిశ్చింతగా ఉండమ్మా. నీకు ధైర్యం చెప్పే బాధ్యత నాది. నీకు అండగా ఉండే బాధ్యత నాది తల్లి. నీ యొక్క ప్రతి ఒక్క ఏదైనా సరే నువ్వు ఏదైతే అనుకుంటావో దానికి తప్పకుండా నేను నీకు అన్నీ కూడా గుడ్ న్యూస్లా అందించే విధంగా నేను చేస్తాను తల్లి. ఒక విషయం చెప్పనా తల్లి? బయట శత్రువుల గురించి మాట్లాడుకున్నట్లయితే నీ జీవితంలో ఒక పాత్ర అనేది చాలా గొప్ప పాత్ర ఉంటుందమ్మా. నిజానికి నిన్ను చాలా దారుణంగా కొట్టకుండా కుట్టినంత పని చేస్తారు. తిట్టకుండా తిట్టినంత పని చేస్తారు. నిజానికి వీరి యొక్క తెలివికి అప్పుడప్పుడు కూడా నీకు హ్యాట్సప్ చెప్పాలని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కర్ర విరక్కుండా పావు చావకుండా ఒక రకంగా మధ్యలో మనిషిని కట్టుదిట్టంగా ఉంచుకోవడం చాలా వరకు వీళ్ళకే సాధ్యమవుతుంది. వీళ్ళే మొదటి స్థానంలో ఉంటారు. అలాగే పెద్ద పెద్ద పాత్రలు, దానికి ఒక రకంగా చెప్పుకోవాలంటే మహా మేధావులు, పెద్ద పెద్ద పాత్రలు పోషించేవారు కూడా వీరి నటన ముందు తలదించుకోవాల్సిందే. నువ్వు ఎప్పుడు కూడా ప్రేమతో మాట్లాడుతూ సడన్గా నీ నుంచి ఏదో ఒకటి లాక్కోవడం, నీ చేత పనులు చేయించుకోవడం, మిమ్మల్ని అవసరానికి వాడుకోవడం, అది తీరిపోయిన తర్వాత పలకడం అనేది కూడా ఆగిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావడం, ప్రేమగా మాట్లాడడం, అవసరాలు తీర్చుకోవడం, అది తీరిపోయిన తర్వాత పక్కకు వెళ్ళిపోవడం. అందరికి కూడా గౌరవ విలువ, మర్యాద ఈ సృష్టిలో తల్లిని మించిన దైవం మరొకటి లేదు కదా అని చెప్పాను కదా. ఇదే వాస్తవం. కానీ కొంతమంది విషయంలో అది అవాస్తవంగా నమ్మాలి. ఎందుకంటే కడుపును పుట్టిన బిడ్డల్ని ఒక తల్లి తన పేగు తెంచుకుని తమ రక్తాన్ని ముద్దగా చేసి తన ఆయువును సైతం బిగబెట్టుకుని తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన ప్రాణం యొక్క తన కాన్పునైతే బిడ్డకు జన్మనిచ్చేస్తుంది. అంత చేసిన ఆ తల్లికి బిడ్డంటే ప్రాణాలుంటాయి. బిడ్డకి చిన్న నొప్పి వచ్చినా సరే, కష్టం వచ్చినా తట్టుకోలేదు. అందుకే ఈ ప్రపంచంలో ఎవరి ప్రేమ అయితే ఎక్కువగా ఉంటుందంటారో, స్వార్థం లేని ప్రేమ ఎవరిదైతే ఉంటుందో అదే తల్లి ప్రేమ బిడ్డ. ఆ తల్లి ప్రేమ తప్ప ఇంక ఎవరైనా సరే మీ అవసరాల కోసమే వాడుకుంటారు. మీకు అవసరం ఉంటే ఒకలా, అవసరం లేనప్పుడు ఎక్కువలా మారుతారు. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. కాబట్టి నీ యొక్క రహస్యాలు కూడా ఎవ్వరికి కూడా చెప్పొద్దమ్మా. సంతోషంగా ఉండు. అన్నిటికీ నేనున్నాను కదా, నీ సాయి తండ్రిని ఉన్నాను కదా, అన్నీ చూసుకునే బాధ్యత నాది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.